అందరికీ నమస్కారం. ఇది అజ్మీర్లో ఉన్నటువంటి తారాగఢ్ ఫోర్ట్కి వెళ్ళేటువంటి దారి చాలా బాగుంటుందండి. అజ్మీర్ దర్గాకి తారాగఢ్ ఫోర్టు సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. రాను పోను వెహికల్స్ అజ్మీర్ దర్గా పక్కనే మనకి అందుబాటులో ఉంటాయి. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, అక్కడ 2 గంటలు, మొత్తం 4-5 గంటలు సమయం పడుతుంది. తారాగఢ్ ఫోర్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుందని నేను ఊహించుకున్నాను. కానీ ఫోర్టు అక్కడ ఏమీ లేదండి. ఫోర్ట్ అంతా శిథిలమైపోయింది. వెళ్ళేటువంటి రూటు చాలా బాగుంటుంది. అక్కడ ఒక అందమైనటువంటి మసీదు ఉంది. ఇదేనండి తారాగఢ్ ఫోర్టు శిథిలమైంది. ఇక్కడికి చాలామంది దర్గా చూడడానికే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. దర్గా చాలా అందంగా ఉంది. వెళ్ళేటువంటి కొండ రూట్ కూడా చాలా అందంగా ఉంటుంది. తారాగఢ్ ఫోర్ట్ రూట్ ఇదేనండి. తారాగఢ్ దర్గాకి వెళ్ళేటువంటి రూటు మెలికలుగా వంపులుగా ఉంటుంది. అందమైనటువంటి దృశ్యాలు చూడాలంటే ఇక్కడే మనం చూడగలం. ఆరావళి పర్వత శ్రేణి స్వాగతం పలుకుతూ ఉంటుంది. అందమైనటువంటి ప్రకృతి, స్వచ్ఛమైనటువంటి గాలి. అదిగోనండి మనకు ఎదురుగుండా కనిపించేటువంటి ఆ కొండ మీద చివర కనపడుతున్నటువంటిది తారాగఢ్ ఫోర్ట్ అంటారు. ఈ కొండ మీదకి ఎక్కితే అజ్మీర్ గ్రామం అంతా కూడా అందమైన దృశ్యాలు మనకి కనబడతాయి. ఇది పృథ్వీరాజ్ స్మారక్ అని, ఇక్కడ పృథ్వీరాజ్ యొక్క స్మారకం కట్టడం జరిగింది. దీన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం తారాగఢ్ ఫోర్ట్కి వెళుతున్నాం. రండి. తారాగఢ్ ఫోర్ట్ మస్జిద్ సూపర్ ఉంది. ఇక్కడ గుర్రాలను, ఒంటెలను ఉంచి వాటి మీద ఎక్కించి రాజస్థానీ డ్రెస్ వేసి ఫోటోలు తీస్తున్నారు. ఇదేనండి దర్గా మసీదు. చాలా అందంగా ఉంది. हम लोग खाली नहीं आओ ना, आप लोग यहीं बैठे रहो। हाँ हाँ अंकल, अरे जी थोड़ी चल जाएगा, आप तो चल जाओगे।